ఓకే, క్వశ్చన్ చూస్తే ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ మాస్ 10 kg is shown in the figure. The net work done on the particle in the first 2 seconds of the motion is. ఓకే, క్వశ్చన్లో ఇచ్చాడంటే ఈ గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ ఒక పార్టికల్ ఉందంట, దాని మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 10 kg. ఓకే, అది 10 seconds వరకు ట్రావెల్ అయింది. 10 seconds వరకు ట్రావెల్ అయింది. ఓకే, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వర్క్ డన్ ఇన్ ఫస్ట్ 2 secondsలో ట్రావెల్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ అయ్యిందని అడుగుతున్నాడు క్వశ్చన్లోని. ఓకే, మనం గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇక్కడ 3 వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ యాక్సిలరేషన్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ యాక్సిలరేషన్ నెగిటివ్ అవుతుంది ఎందుకంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 50 m/s అవుతుంది, ఇక్కడ 0 అయిపోయింది లాస్ట్కి వచ్చేసేటప్పుడు. కాబట్టి ఈ యాక్సిలరేషన్ అనేది నెగిటివ్ అవుతుంది, అంటే రిటార్డేషన్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరేషన్ కనబడటానికి ఫార్ములా v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు -at. యాక్సిలరేషన్ కనిపెట్టడానికి మనం ఏం తీసుకోవాలంటే a ఈజ్ ఈక్వల్స్ టు v/t. v ఎంత స్టార్టింగ్ వెలాసిటీ 50 బై ఎంత టైం 10 seconds, అది ఈక్వల్స్ టు 5. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 m/s². ఓకే, ఇప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు u మైనస్ at. u ఎంత మనకి 50 m/s. ఇక్కడ ఇచ్చాడు కదా u 50 m/s మైనస్ a అంట 5 × t v. ఓకే, ఇప్పుడు మనం v ఇన్ 2 seconds ఎంత అంటే 50 మైనస్ 5 × 2, దట్ ఈక్వల్స్ టు 50 మైనస్ 10, దట్ ఈక్వల్స్ v ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఓకే, v ఫైనల్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం వర్క్ డన్ కనిపెట్టాలి. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈక్వల్స్ టు హాఫ్ m × v ఫైనల్ స్క్వేర్ మైనస్ v ఇనిషియల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు హాఫ్ × మాస్ అంతా 10 ఇచ్చాడు. ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది 40 స్క్వేర్ మైనస్ 50 స్క్వేర్. ఓకే, 5 times ఫర్ 10లో, దట్ ఈక్వల్స్ టు 40 స్క్వేర్ అంతా 1600 మైనస్ 50 స్క్వేర్ 2500 వచ్చింది. ఓకే, ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు 1600 మైనస్ 2500 అంతా మైనస్ 1900 వస్తుంది. దేర్ఫోర్ మనకి కావాల్సిన వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4500 జూల్స్ వచ్చింది. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.